హలో అండి, వెల్కమ్ టు స్నాప్ అండ్ కుక్ ఛానల్. ఈరోజు మనము పాలకూర వెల్లుల్లి కారం ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. దానికి 4 మీడియం సైజుల ఉల్లిపాయలను తరిగి మనము మిక్సీ గ్రైండర్లో యాడ్ చేసుకుంటున్నాము. 15 వెల్లుల్లి రెబ్బలను, 1 టేబుల్ స్పూన్ కారము, 1 టీ స్పూన్ ఉప్పును ఇక్కడ యాడ్ చేసుకొని ఈ విధంగా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలండి. ఈ విధంగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేస్తున్నాను. దాంట్లో సగం టీ స్పూన్ మనము ఇక్కడ ఆవాలు, సగం టీ స్పూన్ మనము జీలకర్ర, సగం టీ స్పూన్ మనము శనగపప్పు, సగం టీ స్పూన్ మనం ఇక్కడ మినప్పప్పు, 2 నుంచి 3 వరకు ఎర్రమిర్చిని యాడ్ చేసుకొని దాంట్లో కరివేపాకును కూడా కొద్దిగా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మనము మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం దాన్ని ఫ్రై చేసుకున్న తర్వాత ఏదైతే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నామో కోర్సుగా ఆ పేస్ట్ని ఇందులోకి యాడ్ చేస్తున్నామండి. ఉల్లిపాయ, వెల్లుల్లి, కారం, ఉప్పు ఇవన్నీ గ్రైండ్ చేసుకున్న మరి కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకున్న ఆ పేస్ట్ని మనము ఈ యొక్క తాలింపులోకి యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం ఫ్రై చేసుకోవాలండి. మనము ఎంతవరకు ఫ్రై చేసుకోవాలంటే దాంట్లో నుంచి పచ్చి వాసన పోయేంత వరకు కూడా ఇలా మనము ఉడికించుకోవాలండి. చూడండి, ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం కుక్ చేసుకోవాలి. దాంట్లో నుంచి మరి నూనె సపరేట్ అయ్యేంత వరకు కూడా మనం దీన్ని కుక్ చేసుకోవాలి. ఈ విధంగా ఉడికించుకోవాలి. సో అందులో నుంచి నూనె బయటికి వచ్చేంత వరకు కూడా, ఆ యొక్క పచ్చి వాసన పోయేంత వరకు కూడా మనం దాన్ని ఉడికించుకోవాలండి. ఈ విధంగా తర్వాత దాంట్లోకి మంచిగా కడిగి శుభ్రం చేసిన పాలకూరను సన్నగా తరిగి, ఇక్కడ చిన్న సైజు 3 కట్టలను పాలకూరను నేను శుభ్రం చేసి కడిగి తరిగి పెట్టుకున్న పాలకూరను యాడ్ చేస్తున్నానండి. చూడండి, దాన్ని మంచిగా శుభ్రం చేశాను నేను. మరి శుభ్రం చేసి కట్ చేసి దాంట్లో యాడ్ చేశాను. సో ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలపాలి. మసాలా అంతా కూడా కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపి చూడండి, పాలకూర వెల్లుల్లి కారం చాలా రుచికరంగా ఉంటుందండి. నేను ఈ రెసిపీ తయారు చేసినప్పుడు మరి అందరూ కూడా చాలా ఇష్టంగా తిన్నారు మా ఇంట్లో. సో ఈ విధంగా మనము కలుపుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. మూత పెట్టిన తర్వాత పాలకూరలో నుంచి వాటర్ అంతా కూడా రిలీజ్ అయ్యి మళ్ళీ పాలకూరలో నుంచి వాటర్ అంతా పోయేంత వరకు కూడా ఈ విధంగా ఉడికించుకోవాలి. దాంట్లో 1/2 టీ స్పూన్ నేను మరి ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ పసుపు, మరి జీలకర్ర పొడిని అన్నిటినీ 1/2 టీ స్పూన్ వేసానండి. వేసి మంచిగా కుక్ చేసుకోవాలి. పాలకూర వెల్లుల్లి కారం రెడీ అండి. ఆయిల్ సపరేట్ అయిపోయింది. ఇప్పుడు కూరలో నుంచి మనము సర్వింగ్ డిష్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. మరి ఇలాంటి ఎన్నో టేస్టీ రెసిపీస్తో నేను మీ ముందుకు వచ్చే వరకు కూడా ఈట్ హెల్దీ, బీ హెల్దీ అండ్ బీ హ్యాపీ ఆల్ ద టైమ్. ఓకే అండి, బాయ్.